మానసం తథా శ్వేతం చ హరితం చైవ వైద్యుతం మానసం తథా జీమూతరోహితే చైవ సుప్రభం చ అతిశోభనం సప్తైతాని తు వర్షాని చాతుర్వర్ణయుతాని వై సాల్మలే ఏతు వర్ణాచ వసంత్యేతే మహామునే. ఇక మునీశ్వర, ఇక్కడ శ్వేతం, హరితము, వైద్యుతం, మానసం, జీమూతం, రోహితం, శుభప్రదమైన సుప్రభం, ఈ ఏడును కూడా వర్షాలు. ఇందు చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. సప్తైతానితు వర్షాని చాతుర్వర్ణయుతాని వై, చాతుర్వర్ణ యుతాని అంటే కలిసి ఉన్నటువంటి, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. సాల్మలే ఏతు వర్ణాశ్చ వసంత్యేతే మహాముని, సాల్మల ద్వీపంలో ఉన్న వర్ణాలు ఈ విధంగా ఉంటున్నాయి అని చెప్పి కపిలాశ్చ అరుణాః పీతాః, కపిలాశ్చ అరుణాః పీతాః కృష్ణాశ్చైవ పృథక్ పృథక్ అంటే వేరువేరుగానే అర్థం అండి. పృథక్ పృథక్ అంటే ఇక్కడ కపిలం, అరుణం, పీతం అంటే కపిలం అంటే ఏమిటి? కపిలు అంటే తెల్లని వారు అని చెప్పుకోవచ్చు మనం. కపిలు అంటే అరుణులు అంటే ఎర్రని వారు. కపిలం, అరుణం అంటే ఎర్రని వారు. పీతాహ అంటే పసుపు వన్నెవారు. కృష్ణాహ అంటే నీలపు రంగు వారు. కృష్ణాహ అంటే నీలపు రంగు వారు అనే రంగులు కలవారి క్రమంగా వారి వర్ణాలుగా క్రమంగా అంటే ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వ్యవహరించబడుతూ భగవంతుని పూజిస్తున్నారు. ఇక్కడ క్రమంగా అనేటంటే రెస్పెక్టివ్లీ అంటుంటాం మనం. రెస్పెక్టివ్లీ అంటే ఏమిటి? ఒక మొదట 4 చెప్పి తర్వాత ఇంకో 4 చెప్పామనుకో ఉదాహరణకి. ఆ 4లో ఈ మొదట చెప్పిన 4లో మొదటి దానికి రెండవ దాంట్లో చెప్పిన 4ని మొదటి దానికి కలపాలన్నమాట. అందుకే క్రమంగా రెస్పెక్టివ్లీ అంటుంటాం. ఇక్కడ కపిల అని కపిలం చెప్పండి. దానికి క్రమంగా చూస్తే బ్రాహ్మణ అని చెప్పిన, అంటే బ్రాహ్మణులు కపిలు అంటే ఆ రంగు కలవారు, అంటే తెల్లని వారు. అరుణులు ఎర్రని వారు చెప్పబడింది. అక్కడ కరుణులకి ఇక్కడ క్షత్రియ అని చెప్పబడింది, ఎర్రని వారు. పసుపు వన్నెవారు అని చెప్పబడింది, పీతం అంటే. దానికి ఇక్కడ వైశ్య అని చెప్పబడింది. కృష్ణం అంటే శూద్రులుగా. కాబట్టి ఈ కపిలం, అరుణం, పీతం, కృష్ణంకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వ్యవహరించబడుతూ భగవంతుని పూజిస్తున్నారు అనేటువంటిది దీని సారాంశం అనమాట. కపిలాశ్చ అరుణా పీత కృష్ణాచైవ పృథక్ పృథక్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాచైవ యజంతితే. యజంతి అంటే పూజిస్తున్నారు. ఎవరిని? భగవంతుని పూజిస్తున్నారు. శూద్రాచైవ యజంతితే భగవంతం సమస్తస్య విష్ణు ఆత్మానం అవ్యయం వాయుభూతం అఖై శ్రేష్టై యజ్వినో యజ్ఞ సంస్థితం. వారందరూ కూడా యజనశీలులై అంటే యజ్ఞములకు చక్కని స్థితి నిలుకడ ఉండుట ఎవనియందో అతడు యజ్ఞ సంస్థితి అంటే వాడిని యజ్ఞ సంస్థితిని అంటారన్నమాట. కానీ భగవంతం సమస్తస్య విష్ణుమాత్మానం అవ్యయం వాయుభూతం మఖై శ్రేష్టై యజ్వినో యజ్ఞ సంస్థితం అన్నారు. అంటే యజ్ఞ సంస్థితం అంటే ఏమిటి? ఎవరైతే యజ్ఞములను చక్కని స్థితి అంటే నిలుకడ ఉండుట ఎవని ఎందో అతడు యజ్ఞ సంస్థితి అంటే వాడిని యజ్ఞ సంస్థితిని అన్న. అంటే ఈ యొక్క భగవాన్ని పూజిస్తున్నారు. ఎలాగా? భగవంతం వారందరూ కూడా యజనశీలులై అంటే ఈ చాతుర్వర్ణ్యముల వారు కూడా భగవంతుడు సమస్త విశ్వానికి ఆత్మ అయిన వాడు అవ్యయుడగు విష్ణువునే కొలుస్తున్నారు అని అర్థం అనమాట. కాబట్టి యజనశీలులై సమస్తము తానే అయిన వానిని అన్నిట వ్యాపించి ఉండు వారిని సమస్తస్య విష్ణుం ఆత్మానం అవ్యయం, అన్నిట అవ్యయం అంటే సర్వాత్ముని, అవ్యయుని, యజ్ఞస్వరూపుడైన వాణిని, వాయుభూతుడైన భగవంతుని, మఖై శ్రేష్టై, మఖం అంటే యజ్ఞం అని అర్థం అండి. యజ్ఞములతో యజిస్తున్నారు. యజ్వినో యజ్ఞ సంస్థితం భగవంతం సమస్తస్య విష్ణు ఆత్మానం అవ్యయం వాయుభూతం మఖై శ్రేష్టై యజ్వినో యజ్ఞ సంస్థితం దేవానామత్ర సాన్నిధ్యమతీవ సుమనోహరే సాల్మలి సుమహాన్ వృక్షో నామ్నా నివృత్తికారక. నివృత్తికారక అంటే అత్యంత శాంతిదాయకమై ఉన్నది. ఆ దగ్గరలోనే ఈ ద్వీపము ఎటువంటిది? మిక్కిలి అందమైనది.
ఏష ద్వీప సముద్ర దేవానాం అత్ర సాన్నిధ్యం అతీవ సుమనోహరే. అతీవ సుమనోహరే. సు అంటే చాలా అని అర్థం అండి. మనోహరం అంటే ఏమిటి? సుందర మనోహర ద్వీపంలో సాన్నిధ్యం అతీవ, సాన్నిధ్యం మిక్కిలిగా లభిస్తుంది. ఎవరిది? దేవతాగణాల యొక్క సాన్నిధ్యం. దేవతానాం అత్ర సాన్నిధ్యం అతీవసు మనోహరే సాల్మలి సుమహాన్ వృక్షో. ఈ ద్వీపంలో సాల్మలి అనే మిక్కిలి గొప్పదైన వృక్షం అత్యంత శాంతిదాయకమై. సాల్మలి వృక్షం చాలా పెద్దది. ఇక్కడ ఎక్కువగా కాలాన్ని గడుపుతుంటారనమాట. అత్యంత శాంతిదాయకమని అంటే వృక్షంలో చాలా పెద్ద వృక్షంలో ఉన్నాయనుకోండి, ఒక ఊర్లో ఏదైనా పెద్ద వృక్షం ఉంది అనుకోండి, జనం కూడా ఇంట్లో ఇల్లు వదిలేసి దాని కిందే గడుపుతారండి జీవితం. అది మనం చూస్తూనే ఉన్నాం పల్లెటూరులో, కానీ ముఖ్యంగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం. పట్టణాల్లో ఎవరు బయటకు వచ్చి కూర్చునే అంత స్థలం కూడా ఉండదండి, అరుగులు కూడా ఉండవు. అదే మీకు గ్రామాల్లో పోయారంటే అసలు మీకు గ్రామంలో 4 రోజులు ఉంటే మీ జీవితం అంటే ఇదే అనిపిస్తుంది. హాయిగా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉంటుంది. కాస్త సమయానికి భోజనం నిద్ర ఉండిందంటే చాలు. నిద్రపోయేదాంటే ఇంట్లో కూడా నిద్రపోలేదు, హాయిగా చెట్టు కింద నిద్రపోతుంది. ఇవన్నీ మనం ఊహించుకుంటేనే ఆనందం కలుగుతుంది. ఇంకా పోయి అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఏదో మా చిన్నదనలో కాస్త కూస్తా అనుభవించే అదృష్టవంతులు. మా తర్వాత తరం వాళ్ళ అది కూడా లేదన్నమాట. ఇక్కడ సాల్మలి అంత మహావృక్షము, దాని కిందనే దేవతలందరూ కూడా శాంతిదాయకమై ఉంటుంది. కాబట్టి దాని కిందనే దేవతల గణాల యొక్క సాన్నిధ్యం మిక్కిలిగా లభిస్తుందంట. దేవతలు అక్కడ ఎక్కువగా కాలాన్ని గడుపుతుంటారు. సాల్మలి వృక్షం ఇలాంటిది చాలా పెద్దది. అంతేకాదు ఏష ద్వీప సముద్రేణ సురోదేన మహావృత విస్తారాచ్చ సాల్మలస్యైవ సమేనతు సమంతతః సురోదక పరివృత కుశద్వీపేన సర్వతః సాల్మలస్యతు విస్తారా ద్విగుణేన సమంతతః. ఇంకా దాని పేరు తలిస్తేనే ఆనందాన్ని కలిగిస్తుంది. ఏష ద్వీప సముద్రేణ సురోదేన సమావృత. ఈ ద్వీపము సురారూపంలో ఉండేటువంటి సముద్రముచే చుట్టుకొనబడి ఉన్నది. ఏష ద్వీప సముద్రేణ సుర ఉదేన. సురోదేన, సుర ఉదేన అంటే సురారూపంలో ఉండేటువంటి సముద్రముచే చుట్టుకొనబడి ఉన్నది. సమావృత అంటే చుట్టుకొనబడి ఉన్నది. విస్తారాచ్చ సాల్మలస్యైవ. సాల్మలం ఎంత విస్తారమైనదో అంతకన్నా కూడా కుశద్వీపేన సర్వత, అంతకన్నా 2 రెట్లు వెడల్పు గలది ఈ కడలి. కుశద్వీపంలో సాల్మలస్యచు విస్తారాత్ ద్విగుణేన సమంతతః. కాబట్టి సాల్మలం ఎంత విస్తారమైనదో అంతకన్నా 2 రెట్లు వెడల్పు గలది. సురోదక పరివృత కుశద్వీపేన సర్వత సాల్మలస్యతు విస్తారాత్ అంటే దాని యొక్క విస్తారము కంటే కూడా ద్విగుణేన సమంతతః. ద్విగుణేన అంటే 2 ఉన్నటువంటిది. ఈ ద్వీపము సురా సముద్రంచే చుట్టుకొనబడి ఉన్నది. దానిది సాల్మల ద్వీప వర్ణనం అన్నమాట. అంతేకాదు దాని విస్తీర్ణము నలువైపులా సాల్మల ద్వీపం అంతా ఉంది. ఈ సురా సముద్రము నలుదిక్కులా కుశద్వీపంచే చుట్టుకొని ఉంది. కుశద్వీపం విస్తీర్ణంలో అన్ని వైపులా సాల్మల ద్వీపానికి 2 రెట్లుగా ఉన్నది. చూడండి, సురా సముద్రం నలుదిక్కులా కుశద్వీపంచే చుట్టుకొని ఉన్నది. కుశద్వీపం విస్తీర్ణంలో అన్ని వైపులా సాల్మల ద్వీపానికి 2 రెట్లుగా ఉన్నది అని చెప్పి తర్వాత ఇక్కడ కుశద్వీప వర్ణన గురించి కొంత చెప్పబడింది అనమాట. కుశద్వీప వర్ణన జ్యోతిష్మత కుశద్వీపే సప్తపుత్రాః శృణుష్వతాన్ ఉద్భిదో వేణుమాం చైవ వైరధో అలంబనో ధృతి ప్రభాకరో వద కపిల తన్నాంనా వర్ష పద్ధతి. ఇక కుశద్వీపంలో పరిపాలకుడైనటువంటి జ్యోతిష్మంతుని యొక్క 7 కుమారుల గురించి ఆలకించు. జ్యోతిష్మత కుశద్వీపే సప్తపుత్రాః శృణుష్వ తాన్. తాన్ అంటే వారి గురించి, శృణుష్వ అంటే విను అని చెప్తున్నారు. వారెవరు? ఉద్భిదో వేణుమాం చైవ. ఉద్భిదుడు, వేణువంతుడు, వైరధుడు, వైరధో అలంబినో ధృతి. లంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు. ప్రభాకరో అథ కపిల తన్నాంనా వర్ష పద్ధతి. వారి పేర్లను అనుసరించే వర్ష పద్ధతి కూడా ఏర్పడింది అన్నమాట. వర్ష పద్ధతి అంటే వారి పేర్లే. అంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. ఈ పురాణాల్లో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం ఏమిటి, ఆయా వర్షాలకి వారి పేర్లు పెట్టినట్లుగా.
ఆ వర్షముల పేరు ఏంటి, అక్కడ పరిపాలించే రాజు పేర్లు పెట్టినట్లుగా అనమాట. మన అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని, అంటే పేర్లు చెప్పకూడదు, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు వారి తండ్రి గారి పేరు లేదు తల్లి పేరు పెట్టడం లేదు, ఎందుకో దురదృష్టము. ఎక్కడ కూడా మనకి తల్లి పేరు పెట్టినటువంటి రాష్ట్రాలు కానీ, లేదంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన తల్లి పేరు పెట్టడం అలా లేదు, కానీ తండ్రి పేరే పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు కాబట్టి వారి పేరే పెడుతుంటారు అనమాట. వారి పేరుతో ఉన్న పాత పేర్లు, ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న పేర్లు కూడా తీసేసి తమ తండ్రి పేరు పెట్టుకోవడం, ఇవన్నీ అప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే ఆ రోజుల్లో మొదటే నామకరణం చేశారు, ఇప్పుడు ఉన్నదాన్ని తీసేసి కొత్తగా నామకరణం చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ తండ్రి పేరో లేదు ఇంకొకరు ఎవరి పేరులో పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా అందరినీ తృప్తిపరచాలంటే ఇంకా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పేర్లు ఇలా ఏదో మారుస్తూనే ఉంటారు అనమాట. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు కూడా తీసేసి సరిగా లేదు, అది భారతీయం చేసుకోవాలి అన్ని పేర్లు అని చెప్పి భారతీయుల పేర్లుగా, అంటే భారతీయం అంటే ఏమిటి, మనకి సంబంధించిన మన పురాణాలకు సంబంధించిన పేర్లు, లేదు ఆ ప్రదేశానికి పురాణాల్లో ఉన్నటువంటి పేరును తీసి పెట్టడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇవి. ఇంకో అధిపతి వచ్చి ఇంకోటి మారుస్తుంటారు అది. కాబట్టి ఎందుకు చెప్తుందంటే ఆ రోజుల్లో కూడా ఈ జ్యోతిష్మంతుని యొక్క 7 కుమారుల గురించి ఆలకించు వారు ఉద్భిదుడు వేణువంతుడు అని చెప్పి వారి పేర్లు అనుసరించే వర్ష పద్ధతి కూడా ఏర్పడింది. తస్మిన్ వసంతి మనుజా సహ దైతేయ దానవై తథైవ దేవ గంధర్వ యక్ష కిం పురుషాదయ. ఆ కుశద్వీపంలో మానవులు, అలాగే దేవ గంధర్వ యక్ష కింపురుషాదులు దైతేయ దానవులతో కలిసి నివసిస్తూ ఉంటారు. తథైవ దేవ గంధర్వ యక్ష కిం పురుషాదయ, యక్ష కింపురుషాదులు దైతేయ దానవులతో కలిసి నివసిస్తూ ఉంటారు. తస్మిన్ వసంతి మనుజాః వర్షా తత్రాపి చత్వారో, వర్షా తత్రాపి చత్వారో నిజ అనుష్ఠాన తత్పరాః. సారీ, వర్ణ అంటే సరిగా పడలేదు. వర్ణాహ తత్రాపి, వర్ష కాదు, వర్ష అంటే ప్రాంతం, వర్ణ అంటే వర్ణములు అంటే మన ఈ యొక్క 4 వర్ణాలు అన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర అనేటు ఆ వర్ణాలు. కాబట్టి వర్ణాహ తత్రాపి చత్వారో, వర్ణాహ తత్రాపి చత్వారో నిజ అనుష్ఠాన తత్పరాః. మహాముని, అక్కడ కూడా జాతులు 4, వారు తమ అనుష్ఠానాలపై మిక్కిలి ఆసక్తి కలిగి ఉంటారు. చత్వారో నిజ అనుష్ఠాన తత్పరాః. అనుష్ఠాన తత్పరాః అంటే ఏమిటి, తమ తమ జాతికి సంబంధించిన అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అంటే తమ జాతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని కాపాడుకుంటూ ఉంటారు. పరస్పరం ఎటువంటి వైరం లేకుండా ఎవరి ఆచారాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి ఆచారాన్ని వాళ్ళు పాటిస్తూ పరస్పరం అనురాగంతో మెలిగేవారు అనమాట. ఈ రోజులు చూసారంటే ఒకటి ఆచారం ఇంకోటి చాలా హేళనగా మాట్లాడటము, చాలా తక్కువగా మాట్లాడటం, తనదే గొప్ప అని చెప్పుకోవటము, ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి ఆచారాలని అని కించపరచడము, అటువంటివన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ ఆ రోజుల్లో అలా లేదు. వర్ణా తత్రాపి చత్వారో నిజ అనుష్ఠాన తత్పరాః దమిన సుష్మిన స్నేహమందేహాచ మహామునే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాచ అనుక్రమోదితాః. వాళ్ళే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా చెప్పబడుతున్నారన్నమాట. ఎటువంటి వారు అందరూ కూడా దములు, దమినః. దమినః అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు అని అర్థం. ఇంద్రియ నిగ్రహం కలవారు. దమినః సుష్మినః. దమినః సుష్మినః. దమినః సుష్మిన అంటే స్నేహ మందేహులు అనే పేర్లతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు పిలువబడుతున్నారు. అక్కడ 4 వర్ణాల వ్యవస్థ ఉన్నది. వారు విద్యుత్ కర్మలతో శ్రద్ధతో ఆచరిస్తుంటారు. ఇంద్రియ నిగ్రహం కలవారు దమ్ములు. అంటే మిగిలిన వారికి లేదని కాదండి. ఇప్పుడు మనం కూడా చూడండి, చాలా వరకు కొన్ని లక్షణాలు, లేదు కొన్ని మనస్తత్వాలు, లేదు కొంత రాజసము, తామసము, ఇటువంటి గుణాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కరిని ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక్కొక్కరిని ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, మామూలుగానే బ్రాహ్మణులు వాడు మెత్తగవారండి, చాలా నెమ్మదస్తులు అనేటువంటిది ఏర్పడింది సంఘంలో. ఏర్పడదే కాదు, వారు కూడా అలాగే దాన్ని కొనసాగిస్తున్నారనమాట. అంటే లేనిపోని గొడవలకు పోవడము, మనకి సంబంధం లేని వాటిలో తలదూర్చడం, ఇవన్నీ ఉండదు. మన జీవితం మనం అలా జీవిస్తూ ఉంటారన్నమాట బ్రాహ్మణులు. అదే ఇంకొక జాతి వారు ఇంకో విధంగా
ప్రవర్తిస్తుంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అండి ఆ ప్రవర్తనలో కూడా మనం సులభంగా కనిపెట్టేయచ్చు అనమాట. వారి ప్రవర్తనలో చాలా మనం ఏంటంటే మనం అంటే బ్రాహ్మణులు ఏంటంటే అలా కాదన్నమాట. మనకి మనకి అవన్నీ అవసరం లేదు. మనకి ఏది అవసరం అదే పట్టించుకు ముందుకు పోతూ ఉంటాం. అంతేగాని ఈ వైషమ్యాలకి వాటికి అంటే మనలో మనకు ఉండొచ్చు మన కుటుంబంలో, కానీ బయటి వారితో ఏమి ఉండదు. తక్కువ ఉన్నంత వరకు హాయిగా శాంతియుతంగా జీవించాలనేది మన ముఖ్యమైనటువంటి ఆశయం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా దములు అంటే అందరికి కొత్త కాస్త కూస్త ఉంటుంది, కానీ వీళ్ళకి ఎక్కువ అనమాట ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం గలవారు సుష్ములు అంటే తేజస్సు గలవారు, స్నేహులు అంటే ప్రీతి కలిగిన వారు, మందేహులు అంటే స్వల్పముకు కోరిక గలవారు అనే పేర్లతో వరుసగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా చెప్పబడుతున్నారు. ఇది అన్నమాట. కాబట్టి ఇక్కడ దములు అంటే బ్రాహ్మణులని, సుష్ములు క్షత్రియులుగా, స్నేహులు వైశ్యులుగా, మందేహులు స్వల్ప కోరికల వారు శూద్రులుగా, ఈ విధంగా విభజించి 4 వర్ణా తత్రాపి చత్వారో నిజ అనుష్ఠాన తత్పరాహ దవిన సుష్మిన స్నేహ మందేహాశ్చ మహామునే బ్రాహ్మణా క్షత్రియా వైశ్య శూద్రాశ్చ అనుక్రమోదితా యథోక్త కర్మ కర్తృత్వా స్వాధికార క్షయాయతే తత్రైవ తం కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనం యజంత క్షపయంత్యుగ్రం అధికారం ఫలప్రదం. వారు తమ ప్రారబ్ధ కర్మల క్షయం కోసమై ప్రారబ్ధ కర్మల యథోక్త కర్మ కర్తృత్వాత్ స్వాధికార క్షయము కొరకు అంటే ఏమిటి? సత్వ గుణము స్వభావము శుద్ధి కావడం ద్వారా ఆత్మను గురించిన జ్ఞానము కలిగిన దానితో కర్మాధికార నివృత్తి తొలగిపోవుట కొరకు, కర్మాధికారం అంటే అధిష్ఠించి చేయించుకొని చేయబడుతున్నది కనుక అధికారం అదే అహంకారం నేను అను భావన దానిని ఉగ్రమైన దానిని రాగము ద్వేషము మొదలైనవి పుట్టడానికి కారణమైన దానిని నశింపజేసుకుంటున్నారు. ఇది అని చెప్పి తథా ఉక్త కర్మ కర్తృత్వాత్ ప్రారబ్ధ కర్మల క్షయం కోసమై శాస్త్రోక్త కర్మను ఆచరిస్తారు. స్వాధికార క్షయాయతే ఆ కుశద్వీపంలో ఆ బ్రహ్మస్వరూపుడైన జనార్దనుని యజిస్తూ తత్రైవ తం కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనం యజంత క్షపయంతి ఉగ్రం అధికారం ఫలప్రదం. జనార్దనే యజిస్తూ ప్రారబ్ధ ఫలాన్ని ఇచ్చే ఉగ్రమైన అహంకారాన్ని నశింపజేసుకుంటారు. యజంత క్షపయంతి అంటే ఏమిటి? నశింపజేసుకోవటం అండి. క్షపయంతి ఉగ్రం అధికారం ఫలప్రదం, ఉగ్రమైన అహంకారాన్ని నశింపజేసుకుంటారు. ప్రారంధ ఫలాన్ని ఇచ్చేటువంటి మనం కూడా కాస్త ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటామండి. మనం కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం, అంత తీవ్రంగా చేయలేము. ఉదాహరణకి మనం ఒక నాలుగు రోజులు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా హాయిగా జీవిద్దాం అని అనుకుంటారనుకోండి. ఒక్కొక్క రోజు బాగానే ఉంటుంది, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే లేనిపోని ముందే చెప్పేస్తే అయ్యా నేను మౌన వ్రతంలో ఉన్నాను, నన్ను ఎవరు ఏమి అడగొద్దు, ఒకవేళ అడిగినా కూడా రాసి చూపెడతాను అంతేగాని మాట్లాడలేను అని చెప్పేసి అవ్వండి. ఎవరు ఫోన్ కాల్ చేయరు మీకు. ఇంకా స్టేటస్లో పెట్టేస్తే మౌన వ్రతం అని పెట్టేస్తే ఇంకెవరు ఫోన్లో చేయరు అనమాట. అనుభవిస్తా హాయిగా ఉంటుంది. రెండో రోజు కొంచెం పర్వాలేదు, ఏదో భరించగలుగుతాం. మూడో రోజు కష్టం అండి. మూడో రోజు వచ్చేటప్పటికి ఇంకా అంటే మన నిగ్రహం ఉంచుకునేది చాలా కష్టమైపోతుంది అనమాట. కానీ అదే మీరు అలాగ కాస్తో కూస్తో ప్రాక్టీస్ చేస్తూ పోయారనుకోండి, అభ్యాసం చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది అలవడుతుంది అనమాట. చాలామంది చూస్తుంటాం కూడా, చాలామంది చూస్తుంటాం. 10 మంది కూర్చొని గలగల మాట్లాడుతుంటే కనీసం ఒకరిద్దరు గమనిస్తాం మనం. వారు పెద్దగా పాలు పంచుకోరనమాట మన సంభాషణలో. కానీ మంచి శ్రోతలేనండి. అవసరమైనప్పుడు ఒకటో రెండో చెప్తూ ఉంటారు, కానీ మంచి శ్రోతలే వాళ్ళు. ఎవరు మాట్లాడే వాళ్ళందరూ శ్రోతలు అనుకోలేవండి. శ్రోతలందరూ మాట్లాడతారు అనుకోవాలి, చాలా వేరియేషన్ ఉంటుంది. శ్రోత వేరు, మాట్లాడటం వేరు. శ్రోతలు అంటే చాలా శ్రద్ధగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారని విని లోపల విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ జరిగిపోతుంటాయి. కంప్యూటర్లో మీరు డాటా ఇస్తే లోపల ఏమవుతుంది, అదన్నీ విశ్లేషణ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక పెద్ద డాటా ఇచ్చేసారనుకోండి, ఒక 100 సంఖ్యలు ఇచ్చేసి దాంట్లో మీకు వయసు వారీగా తయారు చేయడం పట్టి అని చెప్పారు, కమాండ్ ఇచ్చారంటే అది టగటగటగా చేసేస్తుంది. వయసు వారీగా అరేంజ్ చేసేస్తుంది అనమాట. లేదు రివర్స్లో చేస్తుంది. లేదు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు, ఏం మాట్లాడే వాళ్ళ గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ మనసులో జరుగుతూనే ఉంటాయి, విశ్లేషణలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ కొంతమంది అలాగే బడబడబడ మాట్లాడుతూనే ఉంటారు.
ఎదురుగా మనుషులు ఉంటే చాలు వాళ్ళకి, వారు విన్నాడా లేదా కూడా అనవసరం. కొంతమందితో మాట్లాడటం చాలా సులభం, ఏదైనా కొంచెం కదిలించి వదిలేస్తే చాలు, ఇంక మనం శ్రోత అయిపోతాము, వాడే మాట్లాడుతూ ఉంటాడు చివరి వరకు అనమాట. ఇక్కడ ఆ విధంగా ఉగ్రమైన అహంకారం నశింపజేసుకుంటారు ప్రారంభం. అవన్నీ చాలా కష్టమైనవండి. మనం అనుకుంటా కానీ మౌనం ఇవన్నీ, అందులో ఈ రోజుల్లో, పాత రోజుల్లో చేయడం సులభం, చాలా సులభం. ఈ రోజుల్లో చాలా కష్టమైనది ఏమిటంటే మాట్లాడకుండా ఉండడం. ఎందుకంటే అనేక విధాలుగా మనం అనేకమైనటువంటి మనుషులతో మాట్లాడవలసి వస్తుంది రోజు. మీరు కావాలన్నా వద్దనుకున్నా కూడా ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి. పాత రోజుల్లో కథ వేరు, మనమంతా ఒక చిన్న సర్కిల్లో ఉండేవాళ్ళం, గిరిగీసుకొని ఒక చిన్న వృత్తంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మన మొత్తం ప్రపంచం అంతా అయిపోయిందండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రపంచంలో నలుమూలలో ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళతో మాట్లాడటం అవకాశాలు ఉన్నాయి కాబట్టి. విద్రుమో హేమశైలశ్చ ద్యుతిమాన్ పుష్పవాన్ తథా కుశేశయో హరిశ్చైవ సప్తమో మందరాచల వర్షాచలాస్తు తత్రైతే సప్తద్వీపే మహాముని. మునీశ్వర, ఇక్కడ ఈ కుశద్వీపంలో ఏడు కూడా వర్ష పర్వతాలు అన్నారు. వర్ష పర్వతాలు అంటే ఏమిటి? ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆయా రాజ్యాలను విభజిస్తూ మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు అన్నమాట. అవి మునీశ్వర విద్రుమం హేమశైలం, విద్రుమో హేమశైలశ్చ, హేమశైలం ద్యుతిమంతం పుష్పవంతం కుశేశయం హరి, ఏడవదైనటువంటిది మందరాచలం. ఏడు కూడా కుశద్వీపంలో ఉన్నటువంటి వర్ష పర్వతాలు. విద్రుమో హేమశైలశ్చ. ఆ తర్వాత నద్యస్తు సప్తతాసాస్తు శృణు నామాన్ని అనుక్రమాత్. అచ్చట నదులు కూడా ఏడే. నద్యస్తు సప్త తాసాంతు, వాటి పేర్లు ఆలకించు. శృణు నామాని అనుక్రమాత్, అవి క్రమంగా ఆ 7 వర్షాలలో అంటే ఏమిటి? ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, విద్రుమం హేమశైలం అని చెప్పి. ఆ తర్వాత వర్షాలు కూడా చెప్పబడింది అనమాట. ఆ వర్షాలలో ఉండేటువంటి పర్వతాలు, ఉండేటువంటి నదులు ఇవి. అసలు నదులు కూడా ఏడే. కాబట్టి వాటి పేర్లు ఏమిటి? 7 వర్షాల్లో ధూత పాప శివ పవిత్ర నద్యస్తు సప్తతాసాత్ శృణునామాని అనుక్రమ. ధూత పాప అనేటువంటిది నది పేరు. శివ చైవ పవిత్ర సమ్మతి తథా, అదేవిధంగా విద్యుత్ అంబ మహీచ అన్య అనే నామాలతో సమస్త పాపాలను పోగొడుతూ ఉంటాయి. సర్వపాప హరాత్తు ఇమాహ, ఇవి అని అర్థం. ఇమా అంటే సమస్త పాపాలను పోగొడుతూ ఉంటాయి. ఇవి కాకుండా అన్యాహ సహస్రశః తత్ర క్షుద్ర నద్య తథా అచలాహ. ఇవే కావండి, ఇంకా అన్యాహ సహస్రశః తత్ర, ఇంకా చిన్న చిన్నవి ఏమిటి? నదులు. క్షుద్ర నద్య తథా అచలాహ. క్షుద్ర అంటే చిన్నవి అని అర్థం అండి. పెద్ద పెద్ద నదులు కాకుండా చిన్న చిన్నవి అన్నమాట. అవి కాక చిన్న చిన్న నదులు, అలాగే చిన్న చిన్న కొండలు వేల కొలది ఉన్నాయి. అన్యాహ సహస్ర తత్ర క్షుద్ర నద్య తథా అచలాహ. అచల అంటే కొండలని. కాబట్టి ఇలా చిన్న చిన్న కొండలు, నదులు అనేకమైనటువంటి ఉన్నవి ఇంకా కూడా. కుశద్వీపే కుశస్తంభ సంజ్ఞయా తస్య తత్సుతం. కుశద్వీపంలో రెల్లు దుబ్బు ఉంది అన్నమాట. ఆ పేరుతో అది కుశద్వీపం అని పిలువబడుతుంది. తత్ ప్రమాణేన, ప్రమాణం అంటే ఏమిటి? దాని వలన సద్వీపో ఘృతోదేన సమావృత. ఆ ద్వీపం అంతే ప్రమాణం కలిగిన ఘృత సముద్రం చే చుట్టబడి ఉన్నది. ఘృత సముద్రం చుట్టూ క్రౌంచ ద్వీపం ఉన్నది. ఘృతోదశ్చ సముద్రో వై క్రౌంచ ద్వీపేన సంవృత. ఆ ద్వీపం అంతే ప్రమాణం కలిగిన ఘృత సముద్రం చే చుట్టబడి ఉన్నది. ఘృత సముద్రం చుట్టూ క్రౌంచ ద్వీపం ఉన్నది. క్రౌంచ ద్వీపో మహాభాగ శ్రూయతాంచ అపరో మహాన్. మహాభాగుడైనటువంటి మైత్రేయ, ఆ క్రౌంచ ద్వీపం మరో గొప్ప ద్వీపము, దానిని గూర్చి కూడా వినుము అని చెప్పి ఆ యొక్క క్రౌంచ ద్వీపం గురించి వర్ణన ఇవ్వబడింది. ఏమిటి? కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణో యశ్చ విస్తరః. కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణో యశ్చ విస్తరః. క్రౌంచద్వీపే ద్యుతిమతః పుత్రా సప్త మహాత్మనః తన్నామాని చ వర్షాని తేషాం చక్రే మహీపతి. ఇక్కడ కూడా కుశద్వీపం యొక్క విస్తీర్ణత కన్నా కూడా దీని విస్తీర్ణత 2 రెట్లుగా ఉంది అన్నమాట.
క్రౌంచ ద్వీపంలో అధిపతి అయినటువంటి మహాత్ముడైన ద్యుతిమంతునకు క్రౌంచ ద్వీపే ద్యుతిమత పుత్రా సప్త మహాత్మన 7 కుమారులు. ఆ మహీపతి ఆ కుమారుల పేర్లతోనే అతడు వర్షాలను కూడా ఏర్పరిచాడు. తన్నామానిచ వర్షాన్ని తేషాం చక్రే మహీపతి. అంటే ఇవన్నీ ప్రాంతాలు ఒకటిగా ఉన్నాయి. ఆ తర్వాత తన కుమారులు పుట్టినప్పుడు ఏం చేస్తున్నారు, మామూలుగా పొలం కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి, కుమారులు పుడతారు. వాడికి ఏదో పాపం కష్టపడి దాన్ని దున్నుతూ ఉంటాడు. కుమారులు 4 పుట్టారనుకోండి, 4 పేర్లు ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, దాన్ని 4కి పంచి పెడతాడు. అంటే మధ్యలో ఏదో ఒక సరిహద్దులు పెట్టేసి ఇదిగా పెద్దవాడికి మధ్యవాడికి చిన్నవాడికి ఇలా ఇచ్చేస్తారు. అక్కడికి అయిపోయింది. పర్వతం పేర్లు వచ్చేసాయి అనమాట. రాజ్యం పేర్లు వస్తాయి వీళ్ళ పేర్లతోనే అనమాట. ఎవరెవరి పేర్లు ఏ పేర్లు ఆ పేరుతో. ఇక నెమ్మదిగా బలాని వాళ్ళ పొలం అంటే ఆ పేరు చెప్తే వాడి హద్దులు వాడు అంతా ఏర్పడు. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ 4 ఒక్కొక్కరికి 2-3 పిల్లలు పుట్టారనుకోండి, తనకున్న ఆస్తినే కదండి వాటిని విభజించగలుగుతాడు. పక్కవాడిది ఇంకా లాభం లేదు, అయిపోయింది. కాబట్టి దాని వర్షాన్ని మళ్ళా దాన్ని విభజిస్తానంట. కానీ ఇక్కడ మొదట ఎవరు పరిపాలిస్తున్నారు, కుశద్వీప విస్తీర్ణం కన్నా చెప్పి తర్వాత ద్యుతిమంతునకు 7 కుమారులు. ఆ మహీవతి ఏం చేశారు, ఆ కుమారుల పేర్లతోనే అసలు వర్షాలను ఏర్పరిచారు అనమాట. కుశలో మందగచ్చ ఉష్ణ పీవరో అప్యంధకార అంధకారక మునిశ్చ దుందువచ్చైవ సప్తైతే తత్సుతామునే. ఇందుకు వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి, ఆ ద్యుతిమంతుని యొక్క పుత్రులు 7 మంది. వాళ్ళ పేర్లు మునీశ్వర, కుశలుడు, మందగుడు, కుశలో మందగశ్చ ఉష్ణ అంటే ఉష్ణుడు, పీవరుడు, అపి అంధకారక అంధకారకుడు, మునిశ్చ ముని అనేదే పేరండి, దుందుభిశ్చ దుందుభి అనే 7 ఆ రాజేంద్రుని పుత్రుడు. తస్సుత ముని కుశలో మంగళం పాడుతున్నాం. సరే, కాబట్టి మనం ఇక్కడితో నిలిపేద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యः పృథివీ సత్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు సౌపౌత్రిణः. అధనాः సదనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేదస్తర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మయేశ్వర.